ఈ ఆదివారం రోజున 3వ క్రొవ్వొత్తిని వెలిగించుకుంటాం. ఆగమన కాలములో మొదటి 2 క్రొవ్వొత్తులు ఊదా రంగులో ఉంటే, ఈ 3వ క్రొవ్వొత్తి, 3వ ఆదివారపు క్రొవ్వొత్తి రోజా రంగులో ఉంటుంది. రోజా రంగులో ఉంటుంది. రోజా రంగు ఆనందానికి, సంతోషానికి చిహ్నంగా, మారుపేరుగా, గుర్తుగా ఉంటుంది. ఈ క్రొవ్వొత్తికి పెట్టిన పేరు ఆనందము, జాయ్, ద క్యాండిల్ ఆఫ్ జాయ్. అయితే ఈనాడు ఎవరిని సాదృశ్యంగా మనం తీసుకోవాలో తెలుసా? గొల్లల క్రొవ్వొత్తి అని అంటారు. షెపర్డ్స్ క్యాండిల్ అంటారండి. ఎందుకని? దేవుని యొక్క దూత ఆ గొల్లల దగ్గరకు వచ్చి ఏమని పలుకుతుంది? లూకాసు సువార్త 2వ అధ్యాయంలో, ప్రియులారా, మీరు భయపడకుడు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు. ఏంటిదంటండి? సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు. పరమానందమును కలిగించు శుభ సమాచారము మీకు తెలియజేస్తును. ఏమిటట? నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు అని చెప్తాడు. గొల్లలకి మొట్టమొదటిగా ఆ దేవుని యొక్క దూత ఈ పరమానందాన్ని తెలియజేశారు.